Hi students, welcome to Corner Physics classes. Senior Inter IP series మా న్యూ సిలబస్ మనం స్టార్ట్ చేసాం నాన్న. అందులో ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ మనం స్టార్ట్ చేసాం. అందులో కాన్సెప్చువల్గా మనం స్టార్ట్ చేస్తూ వస్తున్నాం నాన్న. సో కాన్సెప్చువల్ చదువుకుంటేనే మీకు 1 మార్క్ కానీ లేదా 2 మార్క్స్ కానీ లేదా 4 మార్క్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ వి ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఇంట్రడక్షన్ కానివ్వండి, కూలుమ్స్ లా కానివ్వండి, కూలుమ్స్ లానే మన 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ మా. సో ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, మన ఛానల్లో ఉంటుంది, ఫస్ట్ ఇది వాచ్ చేయండి. ఇది రాకపోతే ఇప్పుడు చెప్పబోయే క్లాస్ మీకు అర్థం కాదు. సో ఈ సెకండ్ ఇయర్ అంతా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది నాన్న. సో అందుకే బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తూ, అంటే అది మనకి ఆబ్జెక్టివ్కి పనికి రావాలి నాన్న. జేఈ మెయిన్స్కి కానీ నీట్కి కానీ ఆ ఫార్ములాస్ పనికి వస్తాయి, ఈ సబ్జెక్ట్ మీకు పనికి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఐపీకి యూజ్ అవుతుందమ్మా, రైట్. సో కాబట్టి ఇక్కడ మీరు ఈ సిరీస్ కంప్లీట్ చేసే లోపల మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను నాన్న. ఎంసెట్ సిరీస్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి ఉంటాం, రైట్. ఆ ఎంసెట్ సిరీస్ యొక్క టోటల్ కాన్సెప్ట్ మీకు ఐఐటికి నీట్కి ఒకటే కాన్సెప్టే. సో జస్ట్ నేను ఎంసెట్ పేరు పెట్టింటాను అంతే. సో కాబట్టి మీకు బిట్స్ వైజ్ కొద్దిగా డౌన్గా ఉండొచ్చు, కానీ అంటే ఐఐటి రేంజ్లో నీట్ రేంజ్లో కొద్దిగా వెరీ లెస్ పర్సంటైల్ మీకు ఉండొచ్చు, బట్ ఆల్ మోడల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఐఐటి యాజ్ వెల్ యాజ్ నీట్ ఆల్సో. సో కాబట్టి ఎంసెట్ సిరీస్ మీరు పక్కాగా టోటల్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఉంటాను. నెక్స్ట్ వీక్ నుండి మళ్ళీ ఫర్దర్గా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ మీరు కంప్లీట్గా ఫాలో అవుతూ వెళ్ళండి నాన్న. ఏది ఏపీ ఎంసెట్ సిరీస్ అని ఉంటుంది, ఈఏపీ సెట్ సిరీస్ అని ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ నుండి స్టార్ట్ చేసి ఉంటాను. ఆ టాపిక్స్ మీకు ఐఐటికి నీట్కి ఉండే టాపిక్సే, అవే ఇంకా సబ్జెక్టు, రైట్. అట్ ద సేమ్ టైం ఈ ఐపీలో ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద బిట్స్ చేయడం కానీ లైవ్ క్లాస్ పెట్టడం కానీ అవన్నీ నేను చేస్తాను అన్న, యూ డోంట్ వరీ. బట్ అంతవరకు ఏపీ ఎంసెట్ సిరీసే మీకు ఐఐటి నీట్ కాన్సెప్ట్స్ వైజ్ సేమ్, ప్రాబ్లమ్స్ మోడల్ ఆల్సో సేమ్, టెన్షన్ పడద్దు. కొద్దిగా లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి అంతే, అర్థమవుతుందా. మళ్ళీ ఫర్దర్ క్లాసెస్లో నేను న్యూ ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను నాన్న, యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్, ఓకే. సో బేసిక్ మ్యాథ్స్ కూడా జరుగుతూ ఉంటుంది నాన్న. నెక్స్ట్ ఆల్రెడీ సమ్ మెన్సురేషన్ పార్ట్ వరకు కంప్లీట్ చేశాను, అది కూడా నెక్స్ట్ ఫర్దర్గా స్టార్ట్ చేస్తానమ్మా, యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఈ ఐపీ సిరీస్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఇంట్రడక్షన్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ కూలుమ్స్లా అదే 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్, ఓకే. ఇప్పుడు మనము నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది మన నెక్స్ట్ కాన్సెప్ట్, ఓకే. బట్ సో మన ఛానల్ని సో మీ ఫస్ట్ ఇయర్ మీ కాలేజ్లో ఉండే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి నాన్న. వాళ్ళకు కూడా ఐపీఈ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ మీద మన ఛానల్ గైడెన్స్ వాళ్ళకి దొరుకుతుంది. సో వాళ్ళకి యూటిలైజ్ అయితే నాకు చాలా హ్యాపీ నాన్న. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి, సో మీకు తెలిసిన వాళ్ళకు, మీ జూనియర్స్కి సో మన ఛానల్ రెఫర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ చాలా మట్టుకు ఈ ఛానల్ని రీచ్ అవుతా ఉందంటే అది మీ వల్లే నాన్న. సో దాన్ని ఇంకాస్త మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకాస్త నేను ఎక్కువ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ నాకుండే లిమిటెడ్ టైంలో నేను ఇవన్నీ టీచ్ చేస్తూ వెళ్తూ ఉంటాను నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మా, రైట్. నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూడమ్మా. సో మనం ప్రీవియస్ క్లాస్లోనన్నా కూలుమ్స్లా కంప్లీట్ చేసాం, ఇదేనా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా. సో దీన్ని క్లారిటీగా చెప్పింటాం. సో ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే టోటల్ డిస్కషన్ అంతా ఒక్కసారి చూస్తేనన్నా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి క్లియర్గా డిస్క్రిప్షన్ చెప్పింటాం. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఆ పార్టికల్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ పార్టికల్నే ఛార్జ్ అంటాం. సో ఇక్కడ 2 చార్జెస్ ఉంటాయి. సో పాజిటివ్ నెగిటివ్, న్యూట్రల్ అంటే ఈక్వల్ పాజిటివ్ ఈక్వల్ నెగిటివ్. కండక్టర్స్ గురించి ఇన్సులేటర్స్ గురించి, చార్జ్ క్యారియర్స్ ఫ్లో అయితే కండక్టర్స్, చార్జ్ క్యారియర్స్ ఫ్లో కాలేకపోతే కరెంట్ జీరో అయితే ఇన్సులేటర్స్. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్ చెప్పాం, ఆల్వేస్ స్కేలార్ క్వాంటిటీ, అడిటివ్ ఇన్ నేచర్, గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ చార్జ్ అనేది ట్రాన్స్ఫరబుల్, మీకు ఇక్కడ క్లారిటీగా చెప్పింటాను. నువ్వు రబ్బింగ్ చేసినా లేదా కాంటాక్ట్ చేసినా లేదా దగ్గరగా ప్లేస్ చేసినా దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ ఫ్రిక్షన్, తర్వాత కండక్షన్, ఇండక్షన్ అని చెప్తారు అని చెప్పింటాను. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నీకు చార్జెస్ ఏ సబ్స్టెన్స్ అయితే లూజ్ అవుతుందో
అది పాజిటివ్ ఛార్జ్. సబ్స్టెన్స్ ఏ ఛార్జ్లను అయితే గెయిన్ చేసుకుంటుందో అది నెగిటివ్ ఛార్జ్ అంటాం. సో ట్రాన్స్ఫర్ అయ్యే ఛార్జ్ ఎప్పుడు ఎలక్ట్రానే ఉండాలి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ వన్, మెయిన్ కోర్ నీకు మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నానన్నా, ఎప్పుడు కూడా ఛార్జ్ ఏది ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. బట్ నువ్వు రబ్బు చేసినా, కాంటాక్ట్ చేసినా, దగ్గరగా ప్లేస్ చేసినా, అంటే సపోజ్ రబ్బింగ్ చేసినావు అనుకో దాన్నే ఫ్రిక్షన్ అంటాం. క్లోజ్గా దగ్గర పెట్టారనుకో ఇండక్షన్ అంటాం. టచ్ చేశారనుకో కండక్షన్ అంటాం. అంతే, ఇంకేం లేదు. రైట్, దానివల్ల ఏమవుతుంది, ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఏ సబ్స్టెన్స్లో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ ఒక సబ్స్టెన్స్ నుండి ఇంకో సబ్స్టెన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అప్పుడు ఏ ఛార్జ్ అయితే, ఏ ఎలక్ట్రాన్స్ అయితే ఒక సబ్స్టెన్స్ నుండి లూజ్ అవుతున్నాయో అది పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అంటే ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఉందని అర్థము కాదు నాన్న, పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి అని అర్థం, నెగిటివ్ ఛార్జెస్ తక్కువ ఉన్నాయి. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుందో మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తన దగ్గర ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ లూజ్ అవుతే పాజిటివ్ ఛార్జ్, మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్ అని అర్థం. సో ఇక్కడ గెయిన్ అవుతున్నాయి కాబట్టి సో నెగిటివ్ ఛార్జ్డ్ బాడీ అంటే మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్ అని అర్థం, గుర్తుపెట్టుకో. సో ఇది మెయిన్ కోర్. తర్వాత నెక్స్ట్ కన్జర్వేషన్ ఉంటుంది. క్వాంటైజ్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ చార్జెస్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ కావు, ఓన్లీ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎన్ని ఈ అంటే చెప్పినాం, లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. బట్ ఈ చార్జెస్ ఎలా అట్రాక్ట్ అవుతాయి, ఎలా రిపెల్ అవుతాయి సార్ అని చెప్పే ఫోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ కూలుమ్. ఎప్పుడు కూడా పాయింట్ చార్జెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కూడా ఎందుకనే రీజన్ చెప్పింటాను నాన్న. రైట్, సరే. సో ఇక్కడ ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ కావాలంటే పాయింట్ చార్జెస్ అనుకో, ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంటుంది. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింటాడు కూలుంబ్ లా ఆఫ్ పాయింట్ చార్జెస్. సో 2 పాయింట్ చార్జెస్ మధ్య కూలుంబిక్ ఫోర్స్ ఎంత ఉంటుంది సార్ అంటే F = K × Q1 Q2/R². K అంటే కూలుంబ్ కాన్స్టెంట్. తర్వాత ఈ కూలుంబ్ కాన్స్టెంట్ వాల్యూ 1/4πε0. సో ε0 అంటే పర్మిటివిటీ విచ్ ఎఫెక్ట్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ ఫోర్స్ 2 చార్జెస్ మధ్య ఎక్కువ ఉండాలన్నా తక్కువ ఉండాలన్నా ఎవరు డిసైడ్ చేస్తారు సార్ అంటే మీడియం ప్రాపర్టీ, దాన్నే పర్మిటివిటీ అంటారు నాన్న. సో అది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, యూ గెట్ దిస్ థింగ్. తర్వాత ε0 F ఎందుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎందుకు ఇలా రాస్తారు అనేది కూడా చెప్పింటాను. తర్వాత నెక్స్ట్ సో దానికి సంబంధించి రిలేటివ్ పర్మిటివిటీ చెప్పింటాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం రాయాలా, ఇది రాస్తే చాలు నాన్న, యూ గెట్ 4 మార్క్స్, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో ఇక్కడ ఇదే రాసింటాం నాన్న, స్ట్రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్. సో ఈ స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుంటారు నాన్న. సో ఇది రాస్తే ఎన్ఎఫ్ ఫర్ యూ నాన్న. ఓకే రైట్, నెక్స్ట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం నాన్న. సో దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నోట్ డౌన్ మా నెక్స్ట్ సైడింగ్ నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కషన్ నాన్న. సో ముందు కాన్సెప్ట్ నీకు అర్థం కాకపోతే ఇదంతా రాదు నాన్న, అవదానికి ఒకటి ఇంటర్లింక్ నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాం నాన్న, విచ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, అందుకే ఇక్కడ బార్ పెడుతున్నాం. రైట్, ఓకే సార్. అసలు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫీల్డ్ అంటే స్పేస్ అని అర్థం నాన్న. స్పేస్ ఒక రీజియన్. ఇప్పుడు క్రికెట్ ఫీల్డ్ అంటారు కదా, ఆ మ్యాట్ చుట్టూ ఉండే ఫీల్డ్ని, ఆ పిచ్ ఉంటుంది కదా, బౌలర్ బ్యాట్స్మెన్ ఆడతారు కదా, ఆ పిచ్ చుట్టూ ఉండేదాన్ని ఫీల్డ్ అంటాం, అందుకే ఫీల్డింగ్ అంటాం. రైట్, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే స్పేస్ అని అర్థం. ఎవరు చుట్టూ స్పేస్ సార్, ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అర్థం. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ 3D స్పేస్ అంటాం. ఏ స్పేస్ అంటాము, 3D స్పేస్. జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ 3D స్పేస్ అంటాం. సో వేర్ ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ 3D స్పేస్ అరౌండ్ ఎలక్ట్రిక్ చార్జ్, అరౌండ్ ద చార్జ్. సో చార్జ్ చుట్టూ ఉండే స్పేస్ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఒక ఎలక్ట్రిక్ చార్జ్ చుట్టూ ఏదైతే ఒక స్పేస్ క్రియేట్ అవుతుందో, ఒక రీజియన్ క్రియేట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా, ఇట్ ఈస్ ఏ 3D స్పేస్ అరౌండ్ ద చార్జ్ అంటాం. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది సార్ అంటే, ఏదైతే ఒక చార్జ్ తన చుట్టూ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుందో ఆ చార్జ్ వేరే చార్జ్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది.
నాకు అర్థం కాలేదు సార్, జాగ్రత్తగా విను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావాలి అంటే కంపల్సరీగా ఒక స్పేస్లో నువ్వు ఛార్జ్ పెట్టాలి. ఆ ఛార్జ్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, ఆ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బట్టి తన చుట్టూ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది, ఒక స్పేస్ని డెవలప్ చేసుకుంటుంది. అంటే సార్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో ఏ 3D స్పేస్ అరౌండ్ ద ఛార్జ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ మై ఛార్జ్. సో ఇప్పుడు నేను ఒక ఛార్జ్ తీసుకుంటానరా, పాజిటివ్ ఛార్జ్ స్పేస్లో పెడతాను. బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మీకు ఆల్రెడీ చెప్పాను, ఐసోలేటెడ్ ఛార్జ్ నెవర్ హ్యాపెన్. నువ్వు ఒక బాడీలో ఉండి ఒక ఛార్జ్ బయటికి తీలేవు నాన్న. ఒక ఛార్జ్ పెడుతున్నావు అంటే ఆ ఛార్జ్ ఏ బాడీలో అయితే ఉంటుందో, ఏ సబ్స్టెన్స్లో అయితే ఉంటుందో ఆ సబ్స్టెన్స్ ఇక్కడ పెడుతున్నావు అని అర్థం. ఆ సబ్స్టెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని బట్టి, అంటే ఈ ఛార్జ్ యొక్క వాల్యూని బట్టి, దీని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి తన చుట్టూ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, సో తన చుట్టూ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుందమ్మా. ఓకే, సో తన చుట్టూ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది నాన్న, లైక్ దిస్. సో ఈ ఫీల్డ్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఛార్జ్. సో మీరు తీసుకున్న ఛార్జ్ యొక్క ఎబిలిటీని బట్టి, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ 10 పూరీలు తింటాడు, ఇంకో పర్సన్ 2 పూరీలే తింటాడు, రైట్? అది వాడి యొక్క క్యారెక్టర్, వాడి యొక్క నేచర్, వాడి యొక్క స్ట్రెంగ్త్. అలాగే నువ్వు తీసుకున్న ఛార్జ్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, ఎబిలిటీని బట్టి తన చుట్టూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ స్పేస్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం నాన్న. సో ఒక ఛార్జ్ చుట్టూ ఏదైతే 3D స్పేస్ ఉంటుందో ఆ 3D స్పేస్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఈ స్పేస్ ఎవరు క్రియేట్ చేస్తారు సార్? ఎవరంటే వాళ్ళు క్రియేట్ చేసేకి లేదురా. స్పేస్లో నువ్వు ఛార్జ్ పెట్టింటావు కదమ్మా, ఆ ఛార్జ్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, ఆ ఛార్జ్ యొక్క ఎబిలిటీని బట్టి తన చుట్టూ ఒక ఫీల్డ్ తానే క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకో, మ్యాగ్నెట్ యొక్క సైజుని బట్టి దాని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ నాన్న, ఇప్పుడు ఇలా ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నావురా, రైట్? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏడో పిన్ పెడతావు, ఐరన్ నెయిల్ పెడతావు, అట్రాక్ట్ అవుతుందా? కాదు సార్, సైజ్ తక్కువ కదా, సో ఫీల్డ్ తక్కువగా ఉంటుంది నాన్న. సో నువ్వు పిన్ ఇక్కడ పెడతావు, అట్రాక్ట్ కాదు. ఇక్కడ పెడతావు పిన్, ఈజీగా ఈ మ్యాగ్నెట్ అనేది ఆ పిన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇది ఫీల్డ్లో ఉంది అని అర్థం. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఏదైతే ఒక ఛార్జ్ని తీసుకున్నావో ఆ ఛార్జ్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, వాల్యూని బట్టి, ఎబిలిటీని బట్టి తన చుట్టూ ఒక స్పేస్ని, ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది. అలా ఛార్జ్ చుట్టూ ఒక స్పేస్ డెవలప్ అవుతుంది కాబట్టి దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఏ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉందో, తన చుట్టూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటుంది కదా, ఆ ఛార్జ్ యొక్క ఎబిలిటీని బట్టి ఆ ఛార్జ్నే మనం ఏమంటామంటే సోర్స్ ఛార్జ్ అంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకో, దిస్ వన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సోర్స్ ఛార్జ్. సోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసే ఛార్జ్ అని అర్థం నాన్న. ఏ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తన చుట్టూ డెవలప్ చేయగలుగుతుందో దట్ ఛార్జ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సోర్స్ ఛార్జ్. సో ఇప్పుడు ఈ సోర్స్ ఛార్జ్ ఏం చేస్తుంది? తాను క్రియేట్ చేసిండే ఫీల్డ్లో ఆల్వేస్ రెడీ టు ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆన్ అదర్ ఛార్జ్. దట్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఒక్కొక్కటి యాడ్ చేస్తాను, జాగ్రత్తగా చూడు. నువ్వు ఒక ఛార్జ్ తీసుకుంటే, ఒక ఛార్జ్ ఐసోలేటెడ్గా ఎప్పుడు తీసుకోం, ప్రాక్టికల్గా ఆ ఛార్జ్ ఉండే సబ్స్టెన్స్ని మనం తీసుకుంటాం. ఆ సబ్స్టెన్స్ యొక్క స్ట్రెంగ్త్, ఎబిలిటీని బట్టి దీని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో ఏ సబ్స్టెన్స్ అయితే ఒక ఫీల్డ్ని క్రియేట్ చేయగలుగుతాందో ఆ ఛార్జ్నే సోర్స్ ఛార్జ్ అంటాం. ఆ చుట్టూ ఉండే స్పేస్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో దిస్ సోర్స్ ఛార్జ్ ఆల్వేస్ రెడీ టు ఎగ్జర్ట్ ఏ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ సోర్స్ ఛార్జ్ ఏం చేస్తుంది సార్ అంటే, సో దిస్ సోర్స్ ఛార్జ్, ఈ సోర్స్ ఛార్జ్ నాన్న, సో దిస్ సోర్స్ ఛార్జ్ ఎవరైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసింటారో, సో దిస్ సోర్స్ ఛార్జ్ రెడీగా ఉంటుంది నాన్న, రెడీ టు ఎగ్జర్ట్ ఫోర్స్, అంటే ఫోర్స్ అప్లై చేయడానికి, టు ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ అదర్ ఛార్జ్ ఇన్ ఫీల్డ్. ఓకే, సో ఫీల్డ్ లోపల ఎవరన్నా ఇంకో ఛార్జ్ వస్తే దాని మీద ఫోర్స్ అప్లై చేయడానికి రెడీగా ఉండే ఛార్జు సోర్స్ ఛార్జ్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ రా, జాగ్రత్తగా విను. సో ఎప్పుడైనా సరే ఒక ఛార్జ్ వల్ల ఒక ఫీల్డ్ క్రియేట్ అయ్యింది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ రెడీ టు అప్లై ద ఫోర్స్. ఓకే, సో ఆ ఫోర్స్ అప్లై చేయాలంటే ఫీల్డ్ లోపలికి ఎవరో ఒక ఛార్జ్ ఎంటర్ కావాలి. సో ఫీల్డ్ లోపలికి ఎప్పుడైతే ఒక ఛార్జ్ ఎంటర్ అయిందనుకో, అప్పుడు ఈ సోర్స్ ఛార్జ్ ఏం చేస్తుంది? ఆ ఎంటర్ అయిన ఛార్జ్ తన ఫీల్డ్లోనే ఉంది కాబట్టి, తన బౌండరీలోనే ఉంది కాబట్టి ఈ సోర్స్ ఛార్జ్ ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే అదర్ ఛార్జ్ మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది.
ఫోర్స్ యాక్ట్ చేయడం అంటే ఏంటి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఛార్జుల మధ్య రెండు ఫోర్సులు ఉంటాయి, ఒకటి రిపల్సివ్ ఫోర్స్, ఒకటి అట్రాక్టివ్ ఫోర్స్. అదే ప్రాపర్టీస్లో చెప్పా, అందుకే ఇంట్రడక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రాపర్టీస్లో ఏం చెప్పా? లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. అలాగే ఇక్కడ కూడా ఒక ఛార్జ్ ఫీల్డ్ లోపలికి ఎంటర్ అయింది అనుకోండి, తన ఫీల్డ్లో ఎవరో ఒకరు ఎంటర్ అయినారు కాబట్టి ఈ సోర్స్ ఛార్జ్ రెడీ టు అప్లై ఏ ఫోర్స్. సేమ్ ఛార్జ్ అయితే రిపల్షన్, ఆపోజిట్ ఛార్జ్ అయితే అట్రాక్షన్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా సార్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్త ఫోకస్ చేయి. సపోజ్ నువ్వు ఒక స్పైడర్ తీసుకో, స్పైడర్. ఓకే, స్పైడర్ అంటే మామూలు సాలిడ్ అంటారు కదా, ఒక స్పైడర్ తీసుకో. ఆ స్పైడర్ ఏం చేస్తుంది? తన యొక్క సైజుకు తగ్గట్టుగా, తన యొక్క ఎబిలిటీని తగ్గట్టుగా ఒక వెబ్ని క్రియేట్ చేస్తుంది, ఒక గూడుని క్రియేట్ చేస్తుంటుంది కదా సాలిడ్ అనేది. సో ఇప్పుడు ఒక స్పైడర్ తీసుకో, ఆ స్పైడర్ యొక్క స్ట్రెంగ్త్, ఆ స్పైడర్ యొక్క సైజ్ ఎంతైతే ఉంటుందో అంత వెబ్ని అది క్రియేట్ చేయగలుగుతుంది. ఏం అర్థమవుతుందా? బూజు నథింగ్ బట్ ఓకే, ఆ సాలిడ్ యొక్క స్ట్రెంగ్త్ ఎబిలిటీని బట్టి బూజ్ క్రియేట్ చేయగలుగుతుంది. ఎక్కువ బూజ్ కావాలంటే సైజ్ ఆఫ్ ద స్పైడర్ విల్ బి మోర్. ఓకేనా? సరే, ఇప్పుడు ఆ స్పైడర్ అంతా వెబ్ క్రియేట్ చేసి ఉంటుంది తన ఎబిలిటీని బట్టి. ఓకే, ఇప్పుడు దానికి ఆహారం ఎట్లా? ఎవరన్నా అంటే ఏదన్నా ఒక మస్కిటో ఓకే ఆ వెబ్లోకి, ఆ సాలిడ్ గూడులోకి ఎంటర్ అయిందనుకో, అప్పుడు దానికి ఆహారం, అంతే కదా. సో ఇప్పుడు నీ దగ్గర అంతా బూజ్ ఉంటుంది, తన ఎబిలిటీని బట్టి ఒక బూజ్ని క్రియేట్ చేసుకుంటుంది, ఒక వెబ్ని తయారు చేసుకుంటుంది. మస్కిటోకి ఆ వెబ్ కనపడదు, ఆ సాలిడ్ గూడ్ అనేది, ఆ వెబ్ కనపడదు, నా బూజ్ అనేది కనపడదు మస్కిటోకి. సో మస్కిటో వెళ్ళి ఆ వెబ్కి అటాచ్ అయిపోయింది అనుకోండి, వెంటనే సాలిడ్ అలర్ట్ అయిపోతుంది, స్పైడర్ అలర్ట్ అయిపోతుంది. అలర్ట్ అయిపోయి ఎవరు వచ్చినారు, వచ్చిండేది స్పైడరా మస్కిటోనా? సో వచ్చినది మస్కిటో అనుకో, అట్రాక్ట్, తినేస్తుంది. స్పైడర్ అనుకో, ఒక స్పైడర్ ఇంకో స్పైడర్ని తింది కదా, వెళ్ళిపో అని చెప్పేస్తుంది. ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇక్కడ అప్లై చేయి. ఛార్జ్, దాన్ని స్పైడర్ అన్నారా? స్పైడర్ యొక్క ఎబిలిటీ సైజుని బట్టి వెబ్ ఎలాగైతే క్రియేట్ చేస్తుందో, ఛార్జ్ యొక్క ఎబిలిటీ వాల్యూని బట్టి ఒక ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఆడకు సాలిడ్ గూడు అంటున్నాను, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నా, ఫోకస్ చేయి. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఒక మస్కిటో ఎంటర్ అయ్యే వెబ్లోకి ఎంటర్ అవుతుంది, ఏదైనా ఒక ఛార్జ్ నువ్వు ఫీల్డ్లోకి ఎంటర్ అయితే అప్పుడు ఏమవుతుంది? సేమ్ ఛార్జ్ అయితే రిపెల్, అన్లైక్ ఛార్జ్ ఆపోజిట్ ఛార్జ్ అయితే అట్రాక్ట్. సో అక్కడ మస్కిటో వస్తే అట్రాక్ట్, మళ్ళీ స్పైడర్ ఎంటర్ అయింది అనుకోండి, వేరే స్పైడర్ ఎంటర్ అయింది అనుకోండి తన వెబ్లోకి, రిపెల్. సేమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని చూడు. సో ఇప్పుడు ఒక సోర్స్ ఛార్జ్ ఉంది, తన యొక్క ఎబిలిటీని బట్టి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంది, అది రెడీగా ఉంటుందిరా, ఎవరైనా వస్తారా ఫోర్స్ అప్లై చేద్దామా అని. సో ఆ ఫోర్స్ ఎంత ఉందో కనుక్కోవడానికి నేను ఏం చేస్తానంటే, ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఒక ఛార్జ్ లోపల పంపిస్తాను. సో లెట్ ఏ ఛార్జ్ ఈస్ టేకన్. ఓకే, సో లెట్ ఏ ఛార్జ్ ఈస్ టేకన్, లెట్ ఏ ఛార్జ్, దాన్నే టెస్ట్ ఛార్జ్ అంటాం. ఏ ఛార్జ్ అంటానా? టెస్ట్ ఛార్జ్. అంటే ఈ సోర్స్ ఛార్జు తన ఫీల్డ్లోకి వచ్చిండే ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తా ఉందో కనుక్కోవడానికి నేను ఒక టెస్ట్ ఛార్జ్ని తీసుకున్నా. సో లెట్ us కన్సిడర్ ఏ ఛార్జ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ టెస్ట్ ఛార్జ్. ఈ టెస్ట్ ఛార్జ్ ఎలా ఉందంటే స్మాల్, టెస్ట్ ఛార్జ్ చాలా తక్కువగా ఉంటుంది, ఆల్వేస్ పాజిటివ్. సో ఈ టెస్ట్ ఛార్జ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది, చాలా స్మాల్ వాల్యూతో కూడి ఉంటుంది అన్న. సో ఈ టెస్ట్ ఛార్జ్ని మనం ఏమంటామంటే Q0 అనుకుంటాం. ఓకే, సో లెట్ us కన్సిడర్ ఏ టెస్ట్ ఛార్జ్ విచ్ హ్యాస్ లెస్ వాల్యూ, ఆల్వేస్ పాజిటివ్ ఇన్ నేచర్. అటువంటి ఒక టెస్ట్ ఛార్జ్ని నేను ఈ Q0 అనే ఒక టెస్ట్ ఛార్జ్ని బయట నుండి ఓకే నేను లోపల పంపిస్తాను, ఈ ఫీల్డ్ లోపల పంపిస్తాను. Q0 అందరికి అర్థమవుతుందా? జాగ్రత్తగా అప్లై చేయి. ఫస్ట్ ఫీల్డ్ కావాలంటే సబ్స్టెన్స్ ఉండాలి, సోర్స్ ఛార్జ్ ఉండాలి, దాని యొక్క ఎబిలిటీని బట్టి ఫీల్డ్ వస్తుంది. ఓకే, ఈ సోర్స్ ఛార్జ్ ఆ సబ్స్టెన్స్ రెడీగా ఉంటుంది, ఎవరైనా ఫీల్డ్లోకి వస్తారా ఫోర్స్ అప్లై చేద్దామా అని. అది రిపల్షన్ ఫోర్స్ కావచ్చు, అట్రాక్షన్ ఫోర్స్ కావచ్చు. ఆ ఫోర్స్ ఎంత ఉంది? ఈ సోర్స్ ఛార్జ్ కానీ ఆ సబ్స్టెన్స్ కానీ రెడీగా. సో ఇప్పుడు ఈ సబ్స్టెన్స్ కానీ ఆ సోర్స్ ఛార్జ్ కానీ తన ఫీల్డ్లోకి ఎవరైనా వస్తే ఎంత ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాయి, అవి రిపల్షన్ కానీ అట్రాక్షన్ కానీ కనుక్కోవడానికి ఒక స్మాల్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ Q0 అనే ఒక టెస్ట్ ఛార్జ్ని
ఫీల్డ్ లోపలికి వేసేసిన. ఫీల్డ్ లోపలికి వేసిన వెంటనే నానా దెన్ వాట్ హ్యాపెన్స్ మీన్స్, సో జాగ్రత్తగా చూడనా, దిస్ ఈజ్ పాజిటివ్, టెస్ట్ ఛార్జ్ ఈజ్ ఆల్సో పాజిటివ్, రెండు సేమ్ ఛార్జ్ నానా, దేర్ ఈజ్ ఎ రిపల్షన్ ఫోర్స్. సో ఈ సోర్స్ ఛార్జ్ ఏం చేస్తుందంటే ఆ టెస్ట్ ఛార్జ్ మీద ఒక రిపల్షన్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. అర్థమవుతుందా? అలా ఎప్పుడైతే ఒక టెస్ట్ ఛార్జ్ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేస్తావో, ఎవరు అప్లై చేస్తున్నారు? సోర్స్ ఛార్జ్. ఎవరి మీద? టెస్ట్ ఛార్జ్. దాన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఏమందరికి అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా చూడు. ఫస్ట్ సోర్స్ ఛార్జ్ ఉండాలి, తన ఎబిలిటీని బట్టి ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ రెడీ టు అప్లై ఫోర్స్. సో దానికోసం ఫోర్స్ నేను అప్లై చేయడానికి రెడీ, ఎవరన్నా వస్తేగా. సో రావడం కోసం ఒక టెస్ట్ ఛార్జ్ నేనే అనుకొని Q0ని లోపల పంపించిన ఫీల్డ్ లోపలికి. అప్పుడు ఈ సోర్స్ ఛార్జ్ సేమ్ ఛార్జ్ కదా, రిపల్షన్. ఆపోజిట్ ఛార్జ్ అయితే అట్రాక్ట్. నేను ఫోర్స్ అప్లై చేస్తా. అలా ఒక ఫీల్డ్లో వేరే ఛార్జ్ మీద, టెస్ట్ ఛార్జ్ మీద సోర్స్ ఛార్జ్ ఫోర్స్ అప్లై చేసేదాన్నే, జాగ్రత్త విను, టెస్ట్ ఛార్జ్ మీద సోర్స్ ఛార్జ్ ఫోర్స్ అప్లై చేసేదాన్నే ఇంటెన్సిటీ అంటాం. ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్లోనే కదా జరుగుతూ ఉండేది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో అందుకే సింపుల్గా ఒక పాయింట్ రాస్తారు, ఏమి అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, జాగ్రత్తగా రాయి. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఫోర్స్ ఫీల్ అవుతుంది అని అర్థం. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఓకే బై టెస్ట్ ఛార్జ్. టెస్ట్ ఛార్జ్ మీద ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందిరా. సో ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై టెస్ట్ ఛార్జ్. ఓకే, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై టెస్ట్ ఛార్జ్, force experienced by test charge okay, force experienced by test charge at a point. అంటే నువ్వు ఫీల్డ్ లోపల ఒక పాయింట్ దగ్గర సోర్స్ ఛార్జ్ ఆ టెస్ట్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై టెస్ట్ ఛార్జ్ అట్ దట్ పాయింట్, what to call it as an electric field intensity. So electric field వేరు, electric field intensity వేర్రా, గుర్తుపెట్టుకో. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీనే వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఈ బార్ అని అంటాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఏమంటాం నాన్న? ఈ బార్. ఏమందరికి అర్థమవుతుందా? సో జాగ్రత్తగా చూడు. ఫస్ట్ ఒక సోర్స్ ఛార్జ్ తీసుకుంటావు, ఆ ఛార్జ్ యొక్క ఎబిలిటీని బట్టి ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తావు. ఇట్ ఈస్ రెడీ టు అప్లై ఎ ఫోర్స్. సో వెంటనే ఒక టెస్ట్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, స్మాల్ వాల్యూ కలిగిన టెస్ట్ ఛార్జ్ ఫీల్డ్ లోపల ఒక పాయింట్ దగ్గర, ఫీల్డ్ లోపల ఒక పాయింట్ దగ్గర ప్లేస్ చేసేసరికి ఈ సోర్స్ ఛార్జ్ ఆ టెస్ట్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. సో అలా టెస్ట్ ఛార్జ్ మీద ఎవరైతే ఫోర్స్ అప్లై చేస్తున్నారో సోర్స్ ఛార్జే అప్లై చేస్తా ఉంది టెస్ట్ ఛార్జ్ మీద. అది ఎక్కడ డెఫినేషన్లో చెప్పరు నాన్న. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై టెస్ట్ ఛార్జ్, టెస్ట్ ఛార్జ్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంతే. టెస్ట్ ఛార్జ్ ఫోర్స్ని ఫీల్ అవుతుంది. ఎవరు అప్లై చేస్తారు? ఎవరికి తెలియదు, సోర్స్ ఛార్జ్ అప్లై చేస్తాను. అది నోట్స్లో ఎప్పుడు రాయరు, టెక్స్ట్ బుక్లో ఎక్కడా ఉండదు. జాగ్రత్త కాన్సెప్ట్ అదే. సో కాబట్టి ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై టెస్ట్ ఛార్జ్ అట్ దట్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఉండే టెస్ట్ ఛార్జ్ సమ్ ఫోర్స్ని ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది? ఆ టెస్ట్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది కాబట్టి. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరు క్రియేట్ చేస్తారు? సోర్స్ ఛార్జ్. ఆ సోర్స్ ఛార్జ్ ఊరికే ఉంటుంది, ఫీల్డ్లోకి వస్తే ఫోర్స్ అప్లై చేస్తుంది, అందుకే ఆ ఫోర్స్ ఇది ఫీల్ అవుతుంది. సో కాబట్టి సో ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్డ్ బై టెస్ట్ ఛార్జ్ అట్ దట్ పాయింట్, దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అందుకే ఫార్ములా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా ఎఫ్, దేని మీద? టెస్ట్ ఛార్జ్ మీద, ఎఫ్ బై Q0. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మా. సో వాట్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా అని అడిగితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఈ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ బై Q0. పుట్ ఎ బాక్స్. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై టెస్ట్ ఛార్జ్ ప్లేస్డ్ అట్ దట్ పాయింట్, what to call it as an electric field intensity. సో ఒక పాయింట్ దగ్గర టెస్ట్ ఛార్జ్ ప్లేస్ చేయడం వల్ల ఆ టెస్ట్ ఛార్జ్ ఫోర్స్ని ఫీల్ అయితే, ఎక్స్పీరియన్స్ అయితే దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇది డెఫినేషన్. కాన్సెప్ట్ ఏంటి? సో ఒక టెస్ట్ ఛార్జ్ ఊరికే పెట్టావు, ఎక్కడ పెడతాన్నావు? ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరు క్రియేట్ చేస్తారు? సోర్స్ ఛార్జ్. ఆ సోర్స్ ఛార్జ్ ఆ టెస్ట్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటుంది. సో టెస్ట్ ఛార్జ్ ఆ ఫోర్స్ని ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ దగ్గర టెస్ట్ ఛార్జ్ ప్లేస్ చేయడం వల్ల ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది. సో ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై టెస్ట్ ఛార్జ్ ప్లేస్డ్ అట్ దట్ పాయింట్
in electric field. What to call it as an electric field intensity. So force అనేది టెస్ట్ ఛార్జ్ మీద యాక్ట్ అవుతుంది, F by Q naught. Okay, now so ఇక్కడ electric field is always a vector quantity. I already told you. So electric field intensity దాన్ని E bar అంటాము, which is a vector quantity అంటాం. వెక్టార్ అంటే డైరెక్షన్ ఉండాలి నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డైరెక్షన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, పాజిటివ్ టు నెగిటివ్ రా. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఇది బాగా గుర్తుపెట్టుకో, స్టార్ పెట్టుకో, మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా వెక్టార్ క్వాంటిటీ అండ్ ఇట్స్ డైరెక్షన్ ఆల్వేస్ టేకన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. గుర్తుపెట్టుకో, పాజిటివ్ దగ్గర నుండి నెగిటివ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఓకే సరే, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దాన్ని పాజిటివ్ టు నెగిటివ్ అన్నాను కదా. ఓకే, సో దీంట్లో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? పాజిటివ్. ఎక్కడ ఎండ్ అవుతాయి? నెగిటివ్. పాజిటివ్ టు నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంట్లో ఉంటుంది డైరెక్షన్ పాజిటివ్ టు నెగిటివ్. పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? నెగిటివ్. పాజిటివ్ టు నెగిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పాజిటివ్ ఉందనుకోండి, ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి. సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ పాజిటివ్ టు నెగిటివ్, దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, సో యూనిట్స్ యూ కెన్ రైట్ ఇట్. సో యూనిట్స్ ఏం రాయొచ్చు సార్ అంటే, సో ఇక్కడ F by Q naught, F అంటే న్యూటన్, ఛార్జ్ కూలుంబ్, సో న్యూటన్ పర్ కూలుంబ్ యూనిట్స్. ఏమర్థమవుతుందా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే నథింగ్ బట్ F by Q naught. సో F అంటే ఫోర్స్ కాబట్టి న్యూటన్స్, ఛార్జ్ అంటే కూలుమ్స్ ఆర్ ద యూనిట్స్, న్యూటన్ పర్ కూలుమ్. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా, సో నెక్స్ట్ టాపిక్ నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. నెక్స్ట్ సైడింగ్ రాయమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీనే ఈ బార్ అంటానా, F by Q naught. ఫార్ములా గుర్తుపెట్టుకో, వెక్టార్ క్వాంటిటీ, పాజిటివ్ టు నెగిటివ్, న్యూటన్ పర్ కూలుమ్. సరే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. Electric field intensity due to a point charge. 4 marks, second question. 4 marks, second question. Electric field due to a point charge. 4 marks, second question. ఏమి ఇచ్చాడు అంటే, define intensity of electric field at a point, derive an expression for intensity due to a point charge. Say electric field intensity. Okay, so due to point charge, now I am explaining. Okay sir, so ఏం చెప్తాం సార్ చూడమ్మా. రైట్, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడన్నా. సపోజ్ లెట్ us consider a point O. Let us consider a point O where a source charge is present. సో ఇది ఒక సోర్స్ ఛార్జ్ నాన్న. సో లెట్ us consider this is your source charge. ఎలా రాయాలో నేను క్లారిటీగా చెప్తాను, నోట్ సపరేట్గా ఇస్తా, అంటే సపరేట్గా మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటారు. డోంట్ వరీ, జాగ్రత్తగా విని ఫస్ట్. సో ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నా, టోటల్ మొత్తం స్పేస్ రా. ఈ స్పేస్లో ఓ అనే పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ తీసుకున్నా, దీన్నే సోర్స్ ఛార్జ్ అంట. ఓకే, ఇప్పుడు ఈ సోర్స్ ఛార్జ్ మీకు ఆల్రెడీ చెప్తానా, మళ్ళీ ఇంకోసారి చెప్తానా. ఒకే ఛార్జ్ ఎప్పుడైనా ఉంటుందా? ఉండదు. రెండు ఛార్జెస్ కలిపే ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. ఒక ఛార్జ్ను బయట తీయచ్చా? తీయలేం. సబ్స్టెన్స్ని ఇక్కడ పెడతాను, నీకు అర్థం కాకుండా, అంటే నీకు ఏమన్నా ఇన్కన్వీనియంట్ అవుతుందేమో, కష్టంగా ఫీల్ అవుతారేమో అర్థం చేసుకోవడానికి అని చెప్పి ఒక ఛార్జ్ ఇక్కడ పెడతానని అంతే. ప్రాక్టికల్గా ఒక ఛార్జ్ను బయటికి తీయలేవు, ఆ ఛార్జ్ ఉండే సబ్స్టెన్స్ని తీసుకొని పెడతావు ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం సార్? సరే, ఇప్పుడు ఒక సోర్స్ ఛార్జ్ తీసుకుంటాం, టోటల్ స్పేస్, అందులో ఒక పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ పెడతాను, సోర్స్ ఛార్జ్. దీని ఒక ఎబిలిటీ, దీని ఒక వాల్యూ, దీని ఒక స్ట్రెంత్ బట్టి దీని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్డ్ నేను వేయట్లేదు, వేద్దామంటే వేద్దాం, ఏమవుతుంది? సో ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది నాన్న. సో ఈ సోర్స్ ఛార్జ్ యొక్క ఎబిలిటీని బట్టి ఒక ఫీల్డ్ని క్రియేట్ చేస్తాను. అందరికి అర్థమవుతుందా? సో లెట్ us consider a source charge at point O in the space. Basing on this ability and value, it creates some field around it. సో ఆ ఛార్జ్ చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, దాన్నే మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఓకే సార్, నౌ ఇప్పుడు నేను ఒక టెస్ట్ ఛార్జ్ లోపల నుండి బయట నుండి లోపల తీసుకొని వస్తానా. దిస్ ఈజ్ యువర్ టెస్ట్ ఛార్జ్ అట్ దట్ పాయింట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీనే టెస్ట్ ఛార్జ్ అమ్మా.
ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం సార్ ఈ టెస్ట్ ఛార్జ్ని అంటే ఆర్ డిస్టెన్స్. సో ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం ఆ టెస్ట్ ఛార్జ్ని, ఆర్ డిస్టెన్స్. ఏమందరికి అర్థమవుతుందా? సో పాయింట్ ఓ దగ్గర ఒక సోర్స్ ఛార్జ్ తీసుకున్నా, దాని యొక్క వాల్యూ, క్యారెక్టర్, ఎబిలిటీని బట్టి తన చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంది. బయట నుండి స్మాల్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, టెస్ట్ ఛార్జ్ లోపలికి వచ్చేసిందిరా ఒక పాయింట్ దగ్గర. సో దిస్ ఈజ్ యువర్ పాయింట్. ఓకే, ఈ పాయింట్ని పి అనుకో, ఈ పాయింట్ని పి అనుకో. సో ఓ దగ్గర ఉండే సోర్స్ ఛార్జ్ దీని యొక్క ఎబిలిటీని బట్టి ఫీల్డ్ క్రియేట్ చేసుకుంది. బయట నుండి ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్. సో అట్ దట్ పాయింట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పి దగ్గరకు వచ్చేసింది. ఎంత డిస్టెన్స్ ఉందంటే ఆ టెస్ట్ ఛార్జ్కి సోర్స్ ఛార్జ్కి, ఆర్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ టెస్ట్ ఛార్జ్, ఆల్వేస్ పాజిటివ్ ఇన్ నేచర్, రైట్? ఓకే సార్. సో ఇప్పుడు ఏం చేస్తుంది సార్ ఇది అంటే, సో జాగ్రత్తగా వినమ్మా, ఈ సోర్స్ ఛార్జ్ క్రియేట్ చేసిన ఫీల్డ్లో ఆర్ డిస్టెన్స్లో టెస్ట్ ఛార్జ్ ఉంది కదా, వెంటనే ఈ సోర్స్ ఛార్జ్ ఆ టెస్ట్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. అర్థమవుతుందా? ఇది పాజిటివ్ నానా, ఇది కూడా పాజిటివ్ రా, సేమ్ ఛార్జెస్ కదా నానా, రిపల్షన్. సో కాబట్టి ఒక రిపల్షన్ ఫోర్స్ క్రియేట్ చేస్తుందిరా, ఈ రెండుటి మధ్య ఒక రిపల్షన్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఈ ఫోర్స్ ఎంత ఉంటుంది సార్? వాట్ ఈస్ దిస్ ఫోర్స్? నాన్న రెండు పాయింట్ ఛార్జెస్ చూడు, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఛార్జ్ ఉంది, ఈ రెండు రిపెల్ అవుతున్నాయిలే. ఓకే, బట్ కానీ ఈ రెండు పాయింట్ ఛార్జీలు కదా, సో పాయింట్ ఛార్జెస్ వల్ల డెవలప్ అయ్యే ఫోర్స్, అదే మనం ముందు క్లాస్లో చెప్పాం, కూలుమ్స్ లా, రైట్? పాయింట్ ఛార్జెస్ ఉంటే చాలరా, వాటి మధ్య వచ్చే ఫోర్స్ని కూలుమ్స్ లా అంటాం. సో వాటి కూలుమ్స్ లా అప్లై చేయి. వాట్ ఈజ్ యువర్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్ ఛార్జెస్ అంటే కూలుమ్స్ లా ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 by R square. సో 1/4πε0 Q1 Q2 by R square. ఇది బేసిక్ ఫార్ములా, కూలుమ్ ఫార్ములా, కూలుమ్స్ లా బిట్వీన్ టూ పాయింట్ ఛార్జెస్. ఇప్పుడు ఇక్కడ రెండు ఛార్జులు బదులు Q1 ఒక ఛార్జ్ ఉంది, Q0 ఒక ఛార్జ్ ఉందమ్మా. కాబట్టి ఇక్కడ హ్యాపీగా రాసేయి. అప్పుడు ఫోర్స్ బిట్వీన్ ద టూ పాయింట్ ఛార్జెస్, రిపల్షన్ ఫోర్స్, రెండు సేమ్ ఛార్జ్. సో 1/4πε0. ఓకే, Q1 Q2 బదులు నాన్న Q0 ఉందిరా. ఎస్ సార్, Q0 by R square. ఎందుకంటే ఆ రెండు మధ్య డిస్టెన్స్ ఆరే కదా, కాబట్టి ఆర్ స్క్వేర్. డౌట్ లేదు కదా? నౌ ఇప్పుడు నాకు కావాల్సినది ఏమి చూడు, ఈ పాయింట్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టెస్ట్ ఛార్జ్ ప్లేస్ చేయడం వల్ల ఏమర్థమవుతుందా, రిపల్షన్ ఫోర్స్ జరుగుతుంది కదా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? సో రెండు పాయింట్ ఛార్జ్లు ఉండడం వల్ల ఫోర్స్ కనుక్కున్నా. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కో, అడినో ఫార్ములా. సో బ్యాక్ పేజ్ ఇక్కడ చెప్పా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా అమ్మా. సో E bar is equals to, you already know formula, vector quantity positive to negative F by Q0. సో వాడు అడిగిండేది ఫోర్స్ బిట్వీన్ ద ఛార్జెస్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. పాయింట్ ఛార్జ్ అంటే టెస్ట్ ఛార్జ్ అని అర్థం, అంతే, ఇంకేం లేదు, డోంట్ వరీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ ఛార్జ్, what you get? So F by Q0, yes sir, which is equals to 1 by Q0 into F, you can write it. So F by Q0 ని 1 by Q0 into F అని రాస్తా, F సబ్స్టిట్యూట్ చేయి ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, 1 by Q0 into F అంటే అమ్మా 1/4πε0, ఓకే, Q1 Q2 by R square. సారీ, Q0 కదా. సో 1/4πε0 Q0 by R square. Okay, now what happens ma? So ikkada Q0, ikkada Q0 cancelled out. Appudu electric field intensity remaining expression becomes what? So appudu electric field intensity E bar is equals to remaining expression ma 1/4πε0, okay, Q by R square. సో దీన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అంటారు. ఇదే మీ 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్, 4 మార్క్స్ సెకండ్ క్వశ్చన్, సారీ. ఓకే, ఇదే 4 మార్క్స్ సెకండ్ క్వశ్చన్ మా, సింపుల్. సో వాట్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అంటే ఫార్ములా 1/4πε0 Q by R square. దీని ఆబ్జెక్టివ్లు ఏం చెప్తారు తెలుసా, ఈ 1/4πε0 ని కూలుమ్ కాన్స్టెంట్ కే అనుకోవచ్చా, KQ by R square బట్టి కొట్టు అంటారు. మీకు గుర్తుందో లేదో, మీకు చెప్పింటారు, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. సో KQ by R square ఎట్లా వస్తుంది సార్, ఇది హిస్టరీ, ఇది లేకపోతే రాదు.
కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ రావాలంటే ఫస్ట్ ఒక సోర్స్ ఛార్జ్, దాని యొక్క ఎబిలిటీని బట్టి ఒక ఫీల్డ్, ఇప్పుడు ఒక టెస్ట్ ఛార్జ్ని ప్లేస్ చేస్తాను, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత వస్తుంది, ఆర్ డిస్టెన్స్లో పెడతాను, రిపల్షన్ ఫోర్స్, పాయింట్ ఛార్జీలు కదా, కూలుంబ్ ఫోర్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలని అడిగాడు, కాబట్టి F/Q0. సో ఈ సోర్స్ ఛార్జ్ టెస్ట్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. సో F/Q0 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హ్యాపెన్స్. సో 1/4πε0 Q/r². టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే 4 మార్క్స్. ఇదే మ్యాటర్లో ఎలా రాయాలనే చెప్తానమ్మా సింపుల్గా. బాబు ఈజీగా ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్, అదే ఇక్కడ రాసాను చూడండి, ఇదే ఆన్సర్. ఇది రాస్తే చాలమ్మా. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఏంటి సార్, ఫస్ట్ చూడు, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్, దాన్ని Q0 టెస్ట్ ఛార్జ్ అంటాం కదా. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అట్ ఏ పాయింట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫార్ములా E = F/Q0 న్యూటన్ పర్ కూలుంబ్ వెక్టార్ క్వాంటిటీ. యు ఆల్రెడీ నో దట్, రైట్? సో నెక్స్ట్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఏంటి సార్, కన్సిడర్ ఏ ఛార్జ్ Q ఈజ్ ప్లేస్డ్ అట్ ఓ దగ్గర ఒక సోర్స్ ఛార్జ్ ప్లేస్ చేస్తాం, దీని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. లెట్ ఎ ఛార్జ్ Q0 ఈజ్ ప్లేస్డ్ అట్ పాయింట్ P అట్ ఏ డిస్టెన్స్ R ఫ్రమ్ O. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇక్కడ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే సార్. సో ఫోర్స్ 1/4πε0 Q0/r². ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E = F/Q0. సో ఇక్కడ E = 1/4πε0 Q0/r² into 1/Q0. Q0 get cancelled out. అప్పుడు E = 1/4πε0 Q/r² వస్తుందమ్మా. ఓకే, ఇది సింపుల్ నాన్న. నౌ సో ఇక్కడ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. సో టేక్ అప్ టు హియర్ స్క్రీన్ షాట్, ఇటు వరకు స్క్రీన్ షాట్ తీసుకో, ఇక్కడ వరకు స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసేసుకోమ్మా, స్క్రీన్ షాట్. సో ఇక్కడ వచ్చేసి, సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ E, ఇది Q0, ఇది క్యాన్సిల్ చేస్తాను, ఇది R². సో అప్పుడు E = 1/4πε0 Q/r² వస్తుంది. టేక్ స్క్రీన్ షాట్. సో ఇది మీ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కాన్సెప్ట్. 4 మార్క్స్, సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్